బ్రేకింగ్ న్యూస్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో నేడు భూభారతి పైలట్ ప్రాజెక్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా రైతులకు భూమిపై పూర్తి హక్కులను బలపరిచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు కూడా అన్ని గ్రామాల్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. గ్రామ స్థాయిలో ప్రజలకు భూ హక్కులపై స్పష్టతనివ్వడం, కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించడం ఈ సదస్సుల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. రెడ్డిక నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నేడు భూభారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా రైతులకు భూమిపై పూర్తి హక్కులను బలపరిచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు కూడా అన్ని గ్రామాల్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. గ్రామ స్థాయిలో ప్రజలకు భూ హక్కులపై స్పష్టతనివ్వడం, కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించడం ఈ సదస్సుల ప్రధాన ఉద్దేశంగా కనబడుతోంది. ఇక నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో నేడు భూభారతి పైలట్ ప్రాజెక్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా రైతులకు భూమిపై పూర్తి హక్కులను బలపరిచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను ప్రారంభం కానున్నాయి. ఇక జూన్ 2వ తేదీ వరకు కూడా అన్ని గ్రామాల యొక్క అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. గ్రామ స్థాయిలో ప్రజలకు భూ హక్కులపై స్పష్టతనివ్వడం, కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించడం ఈ సదస్సుల ప్రధాన ఉద్దేశం.